లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1953వ సంవత్సరం జూన్ మాసం 17వ తేదీన చేసిన ప్రసంగము. లూకా సువార్త 22వ అధ్యాయము 13వ వచనము. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. ఈ సంఘటనకు 1700 సంవత్సరాల ముందు మోషే పస్కాను ఆచరించాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఈ భయంకరమైన బానిసత్వం నుండి వారిని విడుదల చేయుటకు దేవుడు క్రిందికి దిగివచ్చాడు. ఆయన హితబోధ క్రింద ఈ విమోచన కార్యమునకైన సాధనముగా ఆయన ఎంచుకున్న మనిషి మోషే. ఒక మచ్చలేని గొర్రెపిల్ల చంపబడినది. ఇశ్రాయేలీల ప్రతి ఇంటి ద్వారబంధముల మీద రక్తము పూయబడినది. ఇది భవిష్యత్తులో ఒక దినాన పాపము నుండి మనిషిని విమోచించుటకు చేయబడిన ప్రాయశ్చిత్త బలియాగమైన యేసు యొక్క మరణమునకు చిహ్నముగా ఉన్నది. మచ్చలేని గొర్రె పాపము లేని దేవుని గొర్రె పిల్లను సూచించుచున్నది. ఐగుప్తు అంతా చీకట్లో ఉన్నది. ఫరో ఇశ్రాయేలీలను అణిచివేయుచున్నాడు. వధించబడిన గొర్రెపిల్ల యందు విశ్వాసముంచుట ద్వారా ఐగుప్తీయులను ఓడించుటకు ఇశ్రాయేలీలు శక్తి కలిగి ఉన్నారు. వారిని విడుదల చేయుటకు వారికి రాజు లేడు గాని అబ్రహాము ఇస్సాకుల దేవుడు వారితో ఉన్నాడు. కల్వరి బలియాగపు దృశ్యము మొదట అబ్రహాము ఇస్సాకును దహనబలిగా అర్పించుటలో కనబడును. మనిషి లోకము నుండి పాపము నుండి విడుదల పొందాలంటే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు మాత్రమే చంపబడాలి. మచ్చలేని గొర్రెపిల్ల రక్తమును ఉపయోగించుట మరియు చంపబడిన గొర్రెపిల్ల రక్తము ద్వారా విడుదలను నమ్ముట ద్వారా ఇశ్రాయేలీలు సాతానును మరియు చీకటిని ఓడించుటకు గొప్ప శక్తిని పొందుకున్నారు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటి ఐగుప్తీయుల బలమైన సైన్యము, రథములు, సైనికులు సముద్రములో మునిగిపోవుట చూచారు. యేసుక్రీస్తు రక్తములో నమ్మకముంచువారు పాపమును జయించుటకు శక్తి కలిగి ఉంటారు. గొర్రెపిల్ల చంపబడినప్పుడు బానిసత్వంలోనున్న ఇశ్రాయేలీలు మొదటిసారిగా ఐక్యపరచబడినారు. తరువాత వారొక బలమైన దేశముగా తయారయ్యారు. ఐగుప్తులో జరిగిన విషయాలను విన్నప్పుడు ఇతర దేశాలన్నీ భయపడినవి. ప్రపంచ చరిత్ర అంతట్లో ఈ విధమైన విడుదల ఎన్నడూ జరగలేదు. భయంకరమైన బానిసత్వము మరియు ఐగుప్తు యొక్క చీకటి నుండి ఈ బలమైన విడుదలను జ్ఞాపకం చేసుకున్నటకు పస్కాను ఆచరించుట ప్రారంభించమని మోషేతో దేవుడు చెప్పాడు. యేసు పస్కాను ఆచరించుటకు ప్రతి సంవత్సరము మందిరమునకు వెళ్ళాడు. మొదటి పస్కా నాడు దాదాపు 3 లక్షల గొర్రెపిల్లలు అర్పించబడి ఉండినవి. ఒక్కొక్క గొర్రెపిల్ల 1 లేక 2 కుటుంబములకు చెందినదై ఉండును. బూరలు ఊదబడినప్పుడు వారు మోషే సూచనలను అనుసరించెడివారు. రక్తము సమకూర్చబడును. తోళ్లు యాజకులకు ఇవ్వబడుచుండెడివి. ఎముకలు విరగ్గొట్టబడకుండా మాంసము వేడి చేయబడును. వారు బల్ల చుట్టూ కూర్చొని పులియని రొట్టెలను మాంసము మరియు చేదైన కూరలతో తినడివారు. యేసు అదే భోజనమును విశ్వాసులందరికీ ఏర్పాటు చేశాడు. యేసే పస్కా గొర్రె. యేసు మరణము ద్వారా పాపపు బానిసత్వము నుండి విడుదలకు కృతజ్ఞతగా మనం ఈ భోజనము ఆచరిస్తాము. మన విమోచనము జ్ఞాపకము చేసుకుంటూ మనము దీన్ని ఆచరిస్తాము. కాబట్టి మనము దేవునికి స్తుతి చెల్లింతము.